హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు ఇంకా బర్నబా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఏమైంది, పరిశుద్ధాత్మ వచ్చి నేను వాళ్ళని సెపరేట్ చేయాలనుకుంటున్నాను అని అక్కడ వాళ్ళ ఉపవాసం చేస్తున్న వాళ్ళందరికంటే అక్కడ అంత్యోకయలో ఉన్న సంఘం వాళ్ళందరికీ ముందర ఏమని చెప్తున్నారు, పరిశుద్ధాత్మ నేను పౌలును ఇంకా బర్నబాను సెపరేట్ చేయాలనుకుంటున్నాను అని. సో దాన్ని బట్టి వాళ్ళు సౌలు ఇంకా బర్నబా అనే వాళ్ళిద్దరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. సో వాళ్ళు పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు అనేక ప్రదేశాలకు పంపబడ్డారు. అంటే అనేక ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళి దేవుడైన యేసు ప్రభువు వారి యొక్క సువార్తను తెలియపరిచారు. అంటే వాళ్ళ మినిస్ట్రీ బాగా పెద్దదయిందనమాట. సో ఉపవాసం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉపవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడారు. సో ఇన్ ద సిమిలర్ వే ఉపవాస ప్రార్థన వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మినిస్ట్రీ అనేది కంప్లీట్‌గా ఓపెన్ అయింది. సో ఆ మినిస్ట్రీ ఓపెన్ అవ్వడం వల్ల వాళ్ళు అనేకులకు దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను తెలియపరచగలిగారు. సో మనం కూడా ఉపవాస ప్రార్థన అనేది ఎందుకు చేయాలి అంటే, మనకు మినిస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేసి అది స్ట్రక్ అయిపోయింది అని మనకు అనిపించినా, లేదంటే మనము దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను మనం అనేకులకు తెలియపరచాలి, అది లార్జ్ స్కేల్‌లో తెలియపరచాలి అని మనము భావించినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సో ఇప్పుడు మనం ఉన్న సీజన్ అనేది మనకు చాలా కన్వీనియంట్ సీజన్. అంటే ఖచ్చితంగా అనేకులు ఈ సీజన్‌లో ఉపవాసం ఉంటున్నారు. సో మనం కూడా ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకొని మనము ఉపవాసం ఉండి ప్రార్థించాము అంటే, మనము దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను సమర్థవంతంగా అనేకులకు లార్జ్ స్కేల్‌లో తెలియపరచవచ్చు. సో ఖచ్చితంగా మనం అలా చేద్దాం. ఉపవాస ప్రార్థన అనేది మనకు చాలా శక్తినిస్తుంది. సో మీరు ఆచారాలు అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఉపవాసం మాత్రం ఖచ్చితంగా ఉండండి. ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేయండి. ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అందరూ ఉపవాస ప్రార్థన ఉంటారు అని భావిస్తున్నాను. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా మీరు ఉపవాస ప్రార్థన ఉంటే మీరు మా పక్షంన ఉంటారు. మేము చేసే ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుంది. మేము అనేకులకు మీ యొక్క సువార్తను సమర్థవంతంగా తెలియపరచగలము అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఖచ్చితంగా మేము ఉపవాస ప్రార్థన చేసేందుకు, అలాగే మీ యొక్క సువార్తను సమర్థవంతంగా అనేకులకు తెలియపరిచేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.